అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి తమ్మలేరు ప్రాజెక్టు ఇప్పుడు వరద ఉధృతి ఎక్కువైన నేపథ్యంలో ఇప్పుడు తమ్మలేరు ప్రాజెక్టుకు సంబంధించి పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తమ్మలేరు ప్రాజెక్టు సంబంధించిన వాగులంతా కూడా ఇవన్నీ కూడా ఏలూరు ప్రధాన నడిబొడ్డు గుండా వెళ్తాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా ప్రతిసారి ఈ వాగులు వంకలు పొంగిపొరిలినప్పుడు వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏలూరు సంబంధించి చూడొచ్చు, మనం ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. ఈ తమ్మలేరు ప్రాజెక్టు సంబంధించిన అయితే వాగు ఇది ఇటు ఏలూరు ప్రధాన నగరం గుండా కూడా వెళ్తుంది. దీనికి సంబంధించి ఎక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి శనివారపేటలో ఉన్నటువంటి కాజ్వే కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇక్కడ ఏలూరు తమ్మలేరు ప్రాజెక్టు సంబంధించి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో దానికి సంబంధించి వరద నీరునంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తమ్మలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులో వరద నీటి సామర్థ్యం 3 టీఎంసీల వరకు ఉంటే ఈ వరద నీటితో దాదాపు 2 టీఎంసీల వరకు కూడా నీరు వచ్చి చేరిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో ఎగువ ఉన్నటువంటి నీటిని అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయానికి 4000 క్యూసెక్ల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే ఇది ప్రాజెక్టుకు సంబంధించి 355 అడుగుల మేర ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఉంటే ఇప్పటికే 350 వరకు కూడా అడుగుల వరకు కూడా నీరు చేరుకుందని అధికారులు చెప్తున్నారు. దీంతో దానికి సంబంధించిన వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి బేతుపల్లి సత్తుపల్లి దగ్గర ఉన్నటువంటి బేతుపల్లి చెరువు వాటర్ అంతా కూడా అక్కడ నిండినప్పుడు, ఆ చెరువు నిండినప్పుడు ఆ వాటర్ అంతా కూడా తమ్మలేరు ప్రాజెక్టుకి వచ్చి చేరుతుంది. అప్పుడు ఆ వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు బేతుపల్లి చెరువుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఆ నీరంతా కూడా ఇప్పుడు తమ్మలేరు ప్రాజెక్టుకి వచ్చి చేరుతున్న పరిస్థితి. తమ్మలేరు ప్రాజెక్టు పొంగిందంటేనే ఇక్కడ ఏలూరు పరివాహక ప్రాంతాల రూరల్ కాలనీకి చెందినటువంటి పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా భయాందోళనలు చెందుతారు. ఎప్పుడు తమ్మలేరు వాగు పొంగినా సరే ఖచ్చితంగా ఈ తమ్మలేరు వాగు ఖచ్చితంగా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఈ వాగంతా కూడా నేరుగా దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి ఇటు కొల్లేరులో కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వాగు ఇటు ఏలూరు ప్రధాన నగరం నడిబొడ్డు గుండా కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడికి సంబంధించి ఈ కాజ్వే కానీ అక్కడ ముందు ఉన్నటువంటి పశ్చిమలాకులు కానీ ఇక్కడంతా కూడా వాటరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దీనికి సంబంధించి రాకపోకలు కూడా ఎప్పుడో ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలు. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో ఈ కాజ్వే కూడా పూర్తిగా 2 అడుగుల మేర నీరు వచ్చి చేరడంతో ఇదంతా కూడా కిందకి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ తమ్మలేరు ప్రాజెక్టు పొంగిన ప్రతిసారి ఏలూరు ప్రజలు భయాందోళనకు గురవుతారు. ముఖ్యంగా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా భయాందోళనకు గురవుతారు. ఈ మధ్య కాలంలో మొన్న ఇటీవల కురిసిన వర్షాలకు ఈ వాగుల వంకల పొంగిపొర్లాయి. మళ్ళీ గత కొన్ని రోజులుగా కూడా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో తమ్మలేరు ప్రాజెక్టు సంబంధించి కూడా వాటర్ అంతా కూడా కిందకే వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే 2019, 2022కి సంబంధించి అప్పుడు తమ్మలేరుకు వరద నీరు వచ్చి చేరినప్పుడు భారీగా నష్టం జరిగింది. అప్పుడు దాదాపు 50% వరకు ఏరూరు రూరల్ సంబంధించినటువంటి కాలనీలు కానీ అదేవిధంగా ఏరియాలు కూడా ఇప్పుడు మునిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు తమ్మలేరు వాగు పొంగిన ప్రతిసారి కూడా అప్రమత్తం అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా తమ్మలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే కొంతమందిని ఒక 10-15 కుటుంబాలను నీట మునిగినటువంటి కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తంగెలమూడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా వాటర్ వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే 2019 వరదలు మళ్ళీ రిపీట్ కాకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కాజ్వేలు కానీ లేదంటే ఈ పశ్చిమ ఆకులు వంటి ప్రాంతాల వద్ద ప్రజలు సందర్శకులుగా వచ్చి ఇక్కడ వాగుల్లో ఇరుక్కుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారికి కూడా ముందుగానే హెచ్చరించి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా బారిగేట్లను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, తమ్మలేరు వాగు పొంగిందంటేనే
ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించి వాగు అంతా కూడా దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరులో కలవాలి. ఏలూరు నుంచి కూడా ఇది 2 పాయలుగా విడిపోయి ఆ కొల్లేరులో కలుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ తమ్మలేరు ప్రాజెక్టు సంబంధించి ఈ ప్రాజెక్టు నిర్మించిన దశాబ్ద కాలాల్లో పూర్తవుతున్నా సరే దీనికి సంబంధించి నిర్వహణకు సరిగ్గా నోచుకోవట్లేదు. అధికారులు ప్రభుత్వాలు మారుతున్నా సరే ఈ ప్రాజెక్టు సంబంధించి కాలువలు వాగులు సంబంధించి ఏదైతే ఈ కాలువలు ఉన్నాయో ఈ కాలువలకు సంబంధించి శుభ్రపరిచే కార్యక్రమాలు చేయట్లేదు. నిర్వహణ పట్టించుకోవట్లేదు. ఎక్కడ కూడా సమస్యలు ఉన్నా సరే వాటిని ఏమైనా పట్టించుకోకుండా వదిలేస్తున్న నేపథ్యంలో తమ్మలేరు ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పి వాళ్ళంతా కూడా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వరదలు వస్తున్న నేపథ్యంలో ఈ వాటర్ అంతా కూడా కిందకు వెళ్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా ఈ తమ్మలేరు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇది ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల వాసులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తమ్మలేరు ప్రాజెక్టు సంబంధించి పరివాహక ప్రాంతాలకు సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.